బయట ఎండేమో అద్దరిపోతుంది. నాకు ఇలా రోడ్డు పక్కన తాడి ముంజలు తీస్తా కనబడ్డారు. సరే అని బండికి బ్రేక్ వేసి బాబాయ్ దగ్గరకు వచ్చి, బాబాయ్ డజన్ ఎంత అంటే 60 రూపాయలు చెప్పాడు, 50 రూపాయలకే చేస్తా అన్నాడు. నేను 2 డజన్లు తీసుకున్నా, 100 రూపీస్ అయితే అయినాయి. ఈ ముంజికాయలు తీయడం కూడా ఒక స్కిల్ అండి, జాగ్రత్తగా తీయాలి, లేదంటే అక్కడ కోసుకుపోతాయి. యాక్చువల్గా అసలు కొబ్బరి బొండాలు ఎక్కడ ఉన్నాయని చూసుకుంటూ వస్తున్నాను, కానీ నాకు ఈ ముంజికాయలు కనమండి. ముంజికాయలు కూడా చాలా బాగా వేడి దిగిద్దండి, అందుకే ముంజికాయలు తీసుకున్నాను. ఎప్పుడైనా కానీ సీజనల్ ఫ్రూట్ తింటే ఆ టేస్ట్ వేరు, ఎందుకంటే ఈ 360 రోజులు దొరకవు మనకి. బాబాయ్ ముంజికాయలకు ఉన్న చెక్కు తీసేసి ఇస్తుంటే కుర్రోడు లోపల ఉన్న ముంజల్ని తీసి బయట ఆ గిన్నెలో వేస్తున్నాడండి. మనం ఎప్పుడైనా కానీ లేత ముంజలు తీసుకోవాలి. ముదురు ముంజలు తీసుకుంటే బయట ఉన్న కండ గట్టిగా ఉంటది, తినబుద్ధి కాదు. లేత ముంజలు అయితే కొంచెం స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటది. ఈ ఎండకే ముంజలు కూడా వేడిగా ఉన్నాయి అనేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత తింటే కొంచెం కూల్ గా చల్లగా భలే ఉంటాయి అండి. కడుపు అంతా చల్లబడిపోద్ది ఇవి తింటే. ఇప్పుడున్న అసలైన టాస్క్ ఏంటంటే పైన ఉన్న తోలు తీసేసి తింటే, లోపలైతే వాటర్ ఉంటాయి, జాగ్రత్తగా తోలు తీసేసి తింటే భలే ఉంటాయి. జెల్లీలా ఉంటాయి, జెల్లీ లాగా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి.